ఒక పెద్ద వ్యూహం జరుగుతుందమ్మా, పెద్ద వ్యూహం, రాజకీయ వ్యూహం జరుగుతుంది. అక్కడ పిఠాపురంలో ప్రజల రియాక్షన్ అనే దానికి ఇప్పుడు ఒక వ్యూహం ప్రకారమే నాగబాబు వర్మని ఇండైరెక్ట్ గా ఎవరు కాదు కారకులు, మా అభిమానులు, మేమే ధర్మ అని అంటాము. ఆ తర్వాత తెలుగుదేశం క్యాండిడేట్ ఒక్కరు కూడా గెలిచేవారు కాదు పవన్ కళ్యాణ్ పేరు లేకపోతే ఆయన అంటాము. కానీ తర్వాత పవన్ కళ్యాణ్ 40 ఏళ్ల తెలుగుదేశాన్ని నిలబెట్టాను అంటాం. కానీ ఒక వ్యూహం ప్రకారం జరుగుతుంది. తెలుగుదేశం ఈ కూటమి నుంచి బయటికి రావాలి. బయటికి రావాలంటే మామూలుగా వస్తే మరి గౌరవం ఉండదు పబ్లిక్ లో. ఎంతసేపు ఉండి గబుక్కుని ఇలా వచ్చారు కనుక ఒక అల్లరి జరగాలి, ఒక గొడవ జరగాలి. ఒక గొడవ జరిగితే ఆ గొడవను సాగు పెట్టి అవమానిస్తున్నారు. మా తెలుగుదేశం కార్యకర్తలు మమ్మల్ని అవమానిస్తున్నారు. మా పార్టీ కాంబినేషన్ లో గెలిచి మా పవన్ గారి వల్ల తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచారంట. కానీ ఇవన్నీ ఆయన వాళ్ళు రెచ్చిపోయి వాళ్ళ పౌరుషాలు రెచ్చగొట్టి వాళ్ళు రెచ్చిపోయి వాళ్ళు మాట్లాడితే ఈ గొడవలు ఉంది. ఈ అవమానాలు భరించక మేము వెళ్ళిపోతున్నాం అని ప్రతిపక్ష హోదా తీసుకుని ఆ తర్వాత ఇక్కడ ఎలాగో సీఎం అయ్యే ఛాన్స్ లేదు లోకేష్ ఉన్నంతకాలం అయ్యే అవకాశం లేదు కనుక తను సీఎం అవ్వాలంటే వేరే రూట్ ఎత్తుకోవాలంటే ఇక్కడ నుంచి బయటపడితే కానీ వేరే బయటపడితే బీజేపీ తోటి పెట్టుకున్నాం, లేకపోతే మీకు నచ్చినట్టు మాట్లాడేసుకోండి. టీవీ ముందు కాదు. ఒక నిమిషం బాబు గారు ఇస్తా మీ పుస్తకాలు వ్యూహాన్ని మనం పైకి చూసి మాట్లాడుకుంటే కాదు, పెద్ద వ్యూహం ఉంది. ఒక మాట ఉంది, భూదేవి తన భారాన్ని మోయలేకపోతున్నాను, నాకు కొంతమంది నా భారాన్ని తగ్గించమని అడిగిందంట దేవుణ్ణి. దేవదేవుడు ఏమన్నా అంటే ఎవరు తగ్గించమంటావు అని అడిగాడట. అడిగితే నేను వ్యభిచారులను భరించగలను, దొండగలను భరించగలను, హంతకులను భరించగలను, దొంగలు భరించగలను, కానీ విశ్వాసఘాతకులను మాత్రం భరించలేను. విశ్వాసఘాతకులు నా మీద నడవకుండా చేయమని అడిగిందంట భూదేవి. ఇప్పుడు పిఠాపురంలో ఆ విశ్వాసఘాతపు మాటలకే ప్రజల రియాక్షన్. తెలుగుదేశం వాళ్ళని అవమానించి మాట్లాడే 40 ఏళ్ల చరిత్ర గల తెలుగుదేశం నేను నిలబెట్టాను అని ఒకడు పవన్ పేరు లేకపోతే ఒక తెలుగుదేశం క్యాండిడేట్ గెలిచేవాడు కాదని అంటుంటే ఎవడు కాదు వర్మ అని ఇండైరెక్ట్ గా సెటైర్లు వేసి ఇవన్నీ ఒక వ్యూహ ప్రకారం వాళ్ళ రెచ్చగొట్టడం, వాళ్ళ గొడవ చేయడం, ఆ గొడవ ద్వారా మనం విభేదాలు తెప్పించుకుంటాం, బయటికి వెళ్ళి మనం ఈ ఒక వ్యూహం ఇక్కడ ఇంకో కోణం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేది కూడా మేము ఊహిస్తున్నారండి. ఏమండి చిట్టిబాబు గారు 2029 కావాలని నేను బలంగా ఆశిస్తున్నాను అని చెప్పన్నారు కదా, అది కూడా వ్యూహమేనా? 2029లో పవన్ కళ్యాణ్ సీఎం గా అవటానికి వేరే దారి లేదు. ఇక్కడ కూటమిలో ఉంటే అయ్యే అవకాశమే లేదు. 2034 అవసరమైతే దేవుడు కరుణిస్తే 2039 కూడా 2039 కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయన సారథ్యంలో మరి 10-15 ఏళ్ళు ఈ ప్రభుత్వం నడవాలి, రాష్ట్రం బాగుపడాలని అంటున్నారు. తప్పేముంది? కుర్రవాడికి తెలుసుకో, రాజకీయం అంటే అదే పెదవులతో పలకరిస్తూ కనుబొమ్మలతో వెక్కిరించడమే రాజకీయం. అదే మీ పాశ్చాత్య పచ్చడి రాజకీయం మీది. మీ పాశ్చాత్య పచ్చడి రాజకీయం మీది. గోపల్ బడిచిపోయి మాట్లాడట్లా, అర్థమైందా? నువ్వు వైసీపీ రంగులు వేసుకొని వచ్చి ఇక్కడ మాట్లాడదు చిట్టిబాబు. గురుగారు మీరు వైసీపీ రంగులో వచ్చి మాట్లాడకండి. మీరు వైసీపీ రంగులో వచ్చి మాట్లాడకండి. మీరు పొలిటికల్ అనలిస్టా, సినిమా క్రిటికా? మీరు పొలిటికల్ అంటే అనలిస్టా, సినిమా క్రిటికా? మీ సినిమా కబుర్లు ఎక్కడ చెప్పుకో. సినిమా కబుర్లు ఇక్కడ చెప్పొద్దు. మీరు అర్థమవుతుందా? మీరు సినిమా క్రిటిక్, పొలిటికల్ అనలిస్ట్, ఏ రాజకీయ పార్టీ అజ్ఞానుడు ఏమి కాకుండా అటుకి ఇటుకి కాకుండా ఒక నిర్మాత కాలేకపోయావు, ఎందులో సక్సెస్ అవ్వలేకపోయావు, రాజకీయాల్లో సక్సెస్ అవ్వలేకపోయావు, ఏది కాలేక ఇప్పుడు టీవీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు బాకాలు పెట్టుకొని. నీకు నిలకలేదు కాబట్టి మీలాంటి వాళ్ళు నిలకలేని వ్యక్తులు ఇలాగే మాట్లాడతారండి. మీ సినిమాలో సక్సెస్ అవ్వలేదు. మాట్లాడడం తప్పితే మీకు బాబు గారు ఆగండి, మీకు ఇస్తాను నేను, మళ్ళీ ఇస్తాను. ఆయన మాట్లాడండి. నోటికి ఏమొస్తే అది మాట్లాడతాడు. చిట్టిబాబు గారు ఒక మాట, ఒక క్వశ్చన్ కి సమాధానం చెప్పండి. ఇందాక చిట్టిబాబు గారు దయచేసి వినండి.
మాట్లాడండి. మీ నాయకుడు చిట్టిబాబు గారు కామెడీ. దయచేసి మీరు వినండి. ఆ కామెడీనే Yes, మాట్లాడతారు. మీరు అందరూ చెప్పిందే మాట్లాడారు. correct. వైసీపీ కండువా వేసుకొని మాట్లాడు నువ్వు ఫస్ట్. కామెడీ చేస్తున్నారు. వైసీపీ కండువా వేసుకొని మాట్లాడు. మన సాంస్కృతిక చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు, మీరు నాకు అన్న వయసులో పెద్దవాళ్ళు. బాబు గారు, మీరంతా ఒక కామెడీ గ్యాంగ్, కామెడీ గ్యాంగ్. జనసేన అనేది నువ్వు ఒక comedians కామెడీ గ్యాంగ్ మీరు. తయారైంది. మీరు comedians. ఈ గ్యాంగ్ మీరు comedians. మీరు మీ జగన్మోహన్ రెడ్డి comedians. అది తెలుగుదేశం నాయకులు. బాబు గారు మీకు ఇస్తాను ఒక ఇప్పుడు చర్చ ఎటు కాకుండా పోతుంది. బాబు గారు చర్చ ఎటు కాకుండా పోతుంది, మీకు ఇస్తాను నేను. చిట్టిబాబు గారు, yes, చిట్టిబాబు గారు దయచేసి వినాలి. చిట్టిబాబు గారి క్వశ్చన్ కి సమాధానం చెప్పండి. ఇందాకడ మన లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ఎవరైతే పెండెం దొరబాబు ఉన్నారో ఆ పెండెం దొరబాబుని ఎందుకు జనసేనలోకి ఆహ్వానించారు కాబట్టి ఈ రకమైన ఇబ్బందులు వస్తాయి అన్నారు. వినండి క్వశ్చన్ వినండి. అయితే పెండెం దొరబాబు గారు ఎప్పుడైతే వస్తే వైసీపీ పార్టీ వర్మ గారికి ఏమన్నా గాలం వేసిందా? ఒక్క మాట వినండి. వైసీపీ పార్టీ వర్మ గారికి గాలం వేసిందా? వర్మ గారు ఇలా మాట్లాడటానికి వైసీపీ వెనకాల ఆడిస్తుందా? దీనిలో ఏమన్నా నిజముందా? దయచేసి చెప్పండి దీని గురించి. చిట్టిబాబు గారు దయచేసి వినాలి. చిట్టిబాబు గారి క్వశ్చన్ కి సమాధానం చెప్పండి. చిట్టిబాబు గారు ఏ విషయంలో 15,000 ఇస్తామన్నారు, మాట్లాడారా? దేనికి నోరిప్పాడు? దేనికి నోరిప్పలేదు.